హాయ్, దిస్ ఈజ్ రవి. జగన్పై జరిగిన రాయి దాడి ఘటన ఆ పార్టీకి ప్లస్ అవుతుందనుకుంటే అది కాస్త బూమరాంగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది భద్రతా వైఫల్యం అని చెప్పి పోలీసులు ఇచ్చిన నివేదిక ద్వారా ఈసీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఆ సంచలన నిర్ణయం ప్రకారం రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉండే అధికారంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, రాబోయే రోజులు ఏం జరగబోతుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవ లత గారు ఉన్నారు. లత గారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సో నిన్న జరిగిన దాడి ఘటన మొత్తం చూస్తే భద్రతా వైఫల్యం కొట్టజోడ కనిపిస్తుంది. దీనిపై ఇప్పుడు నివేదిక కూడా ప్రిపేర్ చేసి ఈసీ సెంట్రల్ ఈసీకి పంపించాలి. పోలీసులు కూడా తమ నివేదికను రెడీ చేసి ఈసీకి ఇస్తారు. సో ఈసీ రాబోయే రోజుల్లో ఈ విషయం మీద మొత్తం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఏమేమి చర్యలు తీసుకుంటే దీనికి వీటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? మనం గతంలో కూడా చూస్తే ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే మోడీ గారు రావటం మన రాష్ట్రానికి, ఆయన వచ్చినప్పుడు భద్రతా వైఫల్యాలు ఎలా ఉంటివో ఆయన కళ్ళారా చూశారు. అంటే ఆయన దృష్టిలోకి కూడా వెళ్ళింది, ఒక ప్రధాని దృష్టిలో డైరెక్ట్గా చూడటం జరిగింది ఏపీలో ఎలాంటి భద్రత ఉంది అనేది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు వివిఐపి గ్యాలరీలోకి వాటర్ బాటిల్స్ ఇసిరిసిరి కొట్టడమే కానివ్వండి, మైక్స్ ఆయన సొంతంగా మాట్లాడే మైక్స్ పనిచేయకపోవటం కానీ, తొక్కిసలాట్లే కానివ్వండి, స్తంభాలపైకి మనుషుల్ని ఎక్కినా కూడా పోలీసులు వాళ్ళని నివారించకపోవటమే కానివ్వండి, పోలీసులు ఎంత వైఫల్యం అనేది కూడా ఆయన కళ్ళ ముందు ఆయనకి స్పష్టంగా చూశారు కూడా. అంటే ఒక ప్రధాని వచ్చిన చోటే ఒక డిసిప్లినే కానివ్వండి, ఒక సెక్యూరిటీ కానీ లేకపోవటమే కానివ్వండి, ఖచ్చితంగా ప్రధాని గారికి కూడా ఆ రోజు అనిపించింది కూడా కదా. కానీ అలా అనిపించినా కూడా వీళ్ళు భయపడలేదు. అంటే విధుల్లో ఆ రోజు ఉండాల్సిన ఐపీఎస్లే కానివ్వండి, వాళ్ళు ఎవరూ లేని కూడా లేరు, ఎక్కడ రూమ్ వెళ్ళిపోయి ఎక్కడ బయట ఉండిపోయారు, కానీ ఆ విధుల్లో ఉండాల్సిన వాళ్ళు కూడా లేరు. అంటే ఇవన్నీ చూస్తుంటే లెక్కలేనితనం. అంటే ఏపీలో డిపార్ట్మెంటే కానివ్వండి, అధికారులు ఎవరూ కూడా వినేటట్లు లేరు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది ఫాలో అయ్యేటట్టు ఉన్నారనేది అందరికీ అప్పుడు అర్థమైపోయింది, పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనేది. సో ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఈ విషయంలో చూస్తుంటే కూడా ఖచ్చితంగా ఇక్కడ భద్రతా వైఫల్యం అనేది కనపడుతుంది. భద్రతా వైఫల్యం అంటే అది వాంటెడ్లీ చేసుకున్న విషయమైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరితోనో అది చేయించాడు అన్నప్పుడైనా కూడా అదైనా కనిపెట్టాల్సిన బాధ్యత ఎవరు? పోలీసులే కదా. సరే, అది నిజంగా ఆ గజమాలని గీక్కుందా, ఎవరో రాయి వేస్తే తగిలిందా, ఆ రాయి వేసిన వాడు ఎవరు, అది ఎంత దూరం నుంచి చేశాడు, ఒక రాయి ఇద్దరికి ఎట్లా తగులుతుంది, ఆ రోజు కరెంట్ ఎందుకు తీశారు, కరెంట్ ఎందుకు పోయింది నైటు, ఆ డ్రోన్ కెమెరాస్ ఏమయ్యాయి. మామూలుగా అయితే డ్రోన్ కెమెరాలు పెడతారు, కానీ ఆ రోజు ఎందుకు వాళ్ళు ఉపయోగించలేదు. తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఆయన హుటాహుటిన తీసుకొని సెక్యూర్ చేయలేదు. సో ఆయన బస్సులోకి తీసుకెళ్ళి ఉండాల్సింది. ఆయన అంతటా ఆయన ఏదో గుడ్డ పెట్టి తుడిచేసుకున్నాడు, అయిపోయింది. ఇవన్నీ చూస్తుంటే కూడా వీళ్ళు పార్టీలో కుమ్మక్క అయిపోయినట్టే కనపడుతుంది ఇక్కడ. అంటే డీజీపీ గారు అట్లాంటి ఉన్నతాధికారులు లాంటి వాళ్ళే అలా అయితే ఇంకా కింద కేడర్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పై అధికారులని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది. సరే, ఇవన్నీ ఇప్పుడు ఈసీ అన్నీ గమనిస్తుంది కదా. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అన్నీ ఈసీ చేతికి వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనిస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిలో డీజీపీ గారి నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది అనేది వాళ్ళకి ఈరోజు అర్థమైంది. అంటే ఇంత ఒక సీఎంకి సెక్యూరిటీ లేదు, గతంలో అపోజిషన్ లీడర్లకి సెక్యూరిటీ లేదు. వాళ్ళు వెళ్ళిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, నా మీద బ్లేడ్లతో గీస్తున్నారు, నా సెక్యూరిటీకి ఇబ్బంది కలిగిస్తున్నారు, వాళ్ళని కూడా గీస్తున్నారు అని అన్నప్పుడు, సో అపోజిషన్ లీడర్కి సెక్యూరిటీ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో దాడి జరిగింది, సో అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా చూస్తుంటే మనకు ఖచ్చితంగా దీని మూలాన డీజీపీ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి ఇక్కడ. సో అందుమూలాన ఇప్పుడు ఆయన మార్చే అవకాశం కూడా మనకు కనపడుతుంది. ఆయనతో పాటు సిఎస్ గారి మీద కూడా, అంటే పురంధరేశ్వరి గారు గతంలో వీళ్ళందరి మీద రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈసీకి. సో ఎందుకంటే దానిలో ఒకరిని రఘురామరెడ్డి గారిని ఆల్రెడీ అస్సాంకి పంపించడం జరిగింది కాబట్టి ఇంకా 3 ఉన్నారు. ఈసీకి ఇచ్చిన కంప్లైంట్లో 3 ఇంకా ఉన్నారు కాబట్టి దానిలో ఒకళ్ళు డీజీపీ కానివ్వండి, సిఎస్ కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, వీళ్ళ 3ని అయితే మార్చాలని అయితే, ఇంకొకళ్ళు ఆంజనేయులు, వీళ్ళని మార్చాలని అయితే
పురంధరేశ్వరి గారు ఆల్రెడీ కోరారు. వాళ్ళ మూలాన అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఏపీలో. వాళ్ళ వైఫల్యాలు అయితే కనపడుతున్నాయి అని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఖచ్చితంగా డీజీపీని అయితే ట్రాన్స్ఫర్ చేయటం, సిఎస్ని అదేలాగా ధర్మారెడ్డి గారిని, ఈ మిగిలిన వాళ్ళందరినీ కూడా వేరే రాష్ట్రాలకు పంపిస్తే కానీ ఇక్కడ ఎలక్షనే కానివ్వండి, రేపు ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగటమే కానివ్వండి, ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా కూడా ఉంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి చేసే ఈ డ్రామాల మూలాన రేపొద్దున ఇంకొకటి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తుంది ప్రతిసారి కుటుంబ సభ్యులను కూడా ఒకళ్ళు చనిపోతున్నారు. సో రేపు పొద్దున అలాంటి పరిస్థితి వస్తే అది కూడా అపోజిషన్ మీద నెట్టుదామనే ప్లానింగ్ వస్తుంది. సో దాని మూలన ఒకళ్ళు బలి అయిపోవటమే కానివ్వండి, ఇదంతా ఒక ప్రాసెస్ లాగా నడిపిస్తున్నాడు. ఎందుకంటే సేమ్ మనకి ఇప్పుడు మొన్న కోడికత్తి చిన్న చూపెట్టారు చేశారు, ఇప్పుడు ఈరోజు సేమ్ రాయిని చూపెట్టారు, రాయితో చంపేయాలనుకుంటున్నారు అనేది. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, ఇది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వాంటెడ్లీ చేస్తున్నాడు, అధికారులను అడ్డు పెట్టుకొని చేస్తున్నాడు. అధికారులు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది ఆయనకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ పోలీసులు మొత్తం నివేదిక ఇచ్చిన తర్వాత ఈసీ రాబోయే రోజుల్లో ఇక వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందండి? అంటే ఇప్పుడు మామూలుగా అక్కడ పోలీసుల వైఫల్యం కనిపించింది. ఇప్పుడు అక్కడ భద్రత ఇవ్వాల్సిన సిపి కాంతిరాణా టాటా ఉన్నాడు. ఆయన కూడా గతంలో కూడా ఏదో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పోలీసు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున దాని మీద కౌంటర్ కూడా ఇచ్చారు ఆయన. సో ఇప్పుడు కంప్లీట్గా ఆయన కూడా వైఎస్ జగన్కి వత్తాసు పలుకుతా మాట్లాడుతున్నారు. సో వీళ్ళ నేపథ్యంలో వీళ్ళ ప్రాంతంలో ఉన్నప్పుడు దాడిని ఇప్పుడు వీళ్ళ ప్రమేయం లేదని చెప్పలేము అని ఉందంగా వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఎన్నికల కమిషన్? ఖచ్చితంగా వీళ్ళ మీద అందరి మీద చర్యలు అయితే తీసుకుంటారు. తీసుకోకపోతే రేపొద్దున ఎలక్షన్స్ సజావుగా జరగవు, ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి కూడా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద అయితే తీసుకోవాలి. తీసుకున్నప్పుడే తను పురంధరేశ్వరి గారు కూడా ఇచ్చారు కాబట్టి కంప్లైంట్, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ అయితే కమిషన్ తీసుకుంటుంది. వీళ్ళని ఇప్పుడు సత్వరమే తొందరగా ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత కూడా ఈసీ మీదే ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మొత్తానికి రాయి దాడి ఘటన సంచలనం రేపుతుంది. సో ఈ ఘటనలో భద్రతా వైఫల్యం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈసీ వేడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. సో నిన్న జరిగిన దాడి ఘటన మొత్తం చూస్తే భద్రతా వైఫల్యం కొట్టడం కనిపిస్తుంది. దీనిపై ఇప్పుడు నివేదిక కూడా ప్రిపేర్ చేసి ఈసీ సెంట్రల్ ఈసీకి పంపించాలి. పోలీసులు కూడా తమ నివేదికను రెడీ చేసి ఈసీకి ఇస్తారు. సో ఈసీ రాబోయే రోజుల్లో ఈ విషయం మీద మొత్తం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఏమేమి చర్యలు తీసుకుంటే దీనికి వీటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. మనం గతంలో కూడా చూస్తే ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే మోడీ గారు రావటం మన రాష్ట్రానికి, ఆయన వచ్చినప్పుడు భద్రతా వైఫల్యాలు ఎలా ఉంటివో ఆయన కళ్ళారా చూశారు. అంటే ఆయన దృష్టిలోకి కూడా వెళ్ళింది, ఒక ప్రధాని దృష్టిలో డైరెక్ట్గా చూడటం జరిగింది ఏపీలో ఎలాంటి భద్రత ఉంది అనేది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు వివిఐపి గ్యాలరీలోకి వాటర్ బాటిల్స్ ఇసిరిసిరి కొట్టడమే కానివ్వండి, మైక్స్ ఆయన సొంతంగా మాట్లాడే మైక్స్ పనిచేయకపోవటం కానీ, తొక్కిసలాట్లే కానివ్వండి, స్తంభాలపైకి మనుషుల్ని ఎక్కినా కూడా పోలీసులు వాళ్ళని నివారించకపోవటమే కానివ్వండి, పోలీసులు ఎంత వైఫల్యం అనేది కూడా ఆయన కళ్ళ ముందు ఆయనకి స్పష్టంగా చూశారు కూడా. అంటే ఒక ప్రధాని వచ్చిన చోటే ఒక డిసిప్లినే కానివ్వండి, ఒక సెక్యూరిటీ కానీ లేకపోవటమే కానివ్వండి, ఖచ్చితంగా ప్రధాని గారికి కూడా ఆ రోజు అనిపించింది కూడా కదా. కానీ అలా అనిపించినా కూడా వీళ్ళు భయపడలేదు. అంటే విధుల్లో ఆ రోజు ఉండాల్సిన ఐపీఎస్లే కానివ్వండి, వాళ్ళు ఎవరూ లేని కూడా లేరు, ఎక్కడో రూమ్ వెళ్ళిపోయి ఎక్కడ బయట ఉండిపోయారు. కానీ ఆ విధుల్లో ఉండాల్సిన వాళ్ళు కూడా లేరు. అంటే ఇవన్నీ చూస్తుంటే లెక్కలేనితనం. అంటే ఏపీలో డిపార్ట్మెంటే కానివ్వండి, అధికారులు ఎవరూ కూడా వినేటట్లు లేరు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది ఫాలో అయ్యేటట్టు ఉన్నారనేది అందరికీ అప్పుడు అర్థమైపోయింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనేది.